హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, థంబ్నెయిల్ చూసారు కదా, ఏ డే ఇన్ మై లైఫ్. కంప్లీట్గా షూట్ చేయకపోయినా కానీ ద మెయిన్ ఎలిమెంట్స్ అయితే నేను మీకోసం షూట్ చేశాను. అంటే ట్రావెల్కి వెళ్ళే ముందు నేను ప్యాక్ చేసుకునేది, అలాగే బేబీ ఫుడ్ అయిపోయింది, అది కూడా ప్రిపేర్ చేస్తూ మీతో షేర్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి వీడియో అయితే షూట్ చేసుకున్నాను. వ్లాగ్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మార్నింగ్ 11 అలా అవుతుందనమాట. అప్పుడు నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నేను ప్రిపరేషన్స్ అప్పుడు స్టార్ట్ చేశాను. ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను. మెయిన్గా నేను స్నాక్స్, అలాగే ఇన్స్టెంట్ ఫుడ్ అండ్ రెగ్యులర్గా పెట్టే ఫుడ్ అయితే మేఘా కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మధ్య నేను ప్యాకెట్ ఫుడ్స్ అంటే లైక్ లేస్, కుర్కురే అలాంటి వాటికన్నా కానీ ఇలా హెల్దీ ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. సో దానికోసం అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను. ఏం లేదు, ఫస్ట్ వచ్చేసరికి సీడ్ మిక్స్ అనమాట. ఇది మీకు తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఈ మిక్స్లోకి నేను యూస్ చేస్తుంది పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ అనమాట. ఫ్లాక్ సీడ్స్ కూడా యూస్ చేసేదాన్ని, బట్ అవి లిషాన్ నోటికి చుట్టేసుకుంటున్నాయని చెప్పేసి తినట్లేదనమాట. సో సపరేట్ ఎందుకు పిల్లలకి మనకి అని చెప్పేసి నేను అవి స్కిప్ చేసేసి మిగిలిన 3 ఐటమ్స్ అయితే డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. దీనికోసం మందపాటి ప్యాన్ తీసుకున్నాను అనమాట, సో దట్ లోపల వరకు కుక్ అవుతాయని. సో ఇప్పుడైతే నేను ఒక బాండీ తీసుకొని అందులో 1 by 1 అన్నీ 250 గ్రామ్స్ తీసుకున్నాను. ట్రూ ఎలిమెంట్స్ బ్రాండ్ నుండి, ఎందుకంటే అది ఎఫోర్డబుల్ అనిపించింది అనమాట. సో ఆ 250 గ్రామ్స్ ఈచ్ వచ్చేసరికి ఒక 15 minutes అలా ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై అయ్యాయని ఎలా తెలుస్తుంది అంటే, ఫ్లాట్గా ఉన్న సీడ్స్ పాపప్ అవుతాయి అన్నమాట, టుప్ అని పైకి వచ్చేస్తాయి. సో ఆ స్టేజ్ వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కూల్ డౌన్ అవ్వడానికి సైడ్ని పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత మేఘా కోసం నేను ఇన్స్టెంట్ ఫుడ్ చేస్తున్నాను అనమాట. ఇది యాక్చువల్లీ ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట. ఏదైనా జర్నీ చేసేటప్పుడు వాడికి ఫుడ్ గురించి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి నేను ఇన్స్టెంట్ ఫుడ్ కొంచెంగా ప్రిపేర్ చేసి అయితే పెట్టుకుంటాను. దీనికోసం మకానా తీసుకున్నాను. పూల్ మకానా, తామర గింజలు అని కూడా అంటారు. ఈ పూల్ మకానాని కూడా లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మంచిగా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. న్యూట్రియంట్ వాల్యూ కూడా దీనికి ఎక్కువ. డైట్ ఒకవేళ మనం కనుక డైట్ చేస్తుంటే, డైట్ అనే కాదు, రెగ్యులర్గా ఒక స్నాక్ తినాలి అనిపిస్తుంటే దీంతో మనం సేవరీ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. జస్ట్ ఉప్పు, కారం, ఏదన్నా మనకు నచ్చిన మసాలా, పెరి మ్యాగీ ఆర్ చాట్ మసాలా అలా స్ప్రింకిల్ చేసేసుకొని కొంచెం గీలో రోస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది. అది కూడా ఎప్పుడైనా మీకు షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఈ మకానాని లో ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్నాను. నేను నోట్లో వేసుకొని చూస్తాను, ఎందుకంటే ఇది పంటికి అతుక్కుంటుంది అనమాట, కొంచెం పచ్చిదనం ఉన్నా. సో అలా లేకుండా ఉండేలాగా చూసుకుంటారనమాట. నోట్లో వేసుకొని మంచిగా పంటికి అతుక్కోకపోతే ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా ఈ ఇన్స్టెంట్ ఫుడ్ కోసమే కొంచెం అది ఎలా వస్తుందంటే కన్సిస్టెన్సీ చిక్కగా జిగటగా వస్తుందన్నమాట బేబీకి పెట్టేటప్పుడు. సో నేనైతే ప్లెయిన్ పెట్టను, దాంట్లోకి ఫ్లాట్ రైస్ అంటే అటుకులు, మందపాటి అటుకులు తీసుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ ఫ్రై అయ్యే ప్యాకెట్స్లోకి వస్తాయి. సో మళ్ళీ ఒకసారి నేను క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను. 1 cup మకానా అండ్ 1 cup ఈ అటుకులు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఒకవేళ బాబు 11 months అలా అయితే చక్కగా ఇందులోకి డ్రై ఫ్రూట్ పౌడర్ ఆర్ డేట్ పౌడర్ అని దొరుకుతుంది కదా, అది కూడా యాడ్ చేస్తే వాళ్ళు మంచిగా ఇష్టంగా తింటారు. కొంచెం స్వీట్గా తగులుతుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో ట్రావెల్ వ్లాగ్ షూట్ చేశాను అనమాట. దాంట్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు అవి కూడా రెడీ అయిపోయాయి. అవి 2 పక్కన పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసరికి నేను రెగ్యులర్గా పెట్టే రైస్ మిక్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను.
ఇది ఏం చేశానంటే ఒక కప్పు రైసు, ఒక టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు, ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు ఇవన్నీ మంచిగా వాష్ చేసుకొని నీళ్ళన్నీ డ్రైన్ అయిపోయిన తర్వాత సన్ డ్రై చేసుకున్నాను. సన్ డ్రై అంటే బాగా ఎండలో అయితే పెట్టను, షేడెడ్ సన్ డ్రై అయితే చేసుకున్నానమాట. కొంచెం నీడ ఎండ పలుపు వచ్చేలాగా ఉండే ప్లేస్లో మంచిగా డ్రై చేసేసుకొని ఇప్పుడైతే అవి కూడా లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసేసుకున్నాను అనమాట. ఇది ఇప్పుడు నేను చేసుకున్న ప్రెప్ అనమాట. ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి, ఫైన్ పౌడర్ లాగా చేసేసుకుంటాను. ఓన్లీ సీడ్స్ ఉన్నాయి కదా స్నాక్, అవి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఈలోపు నేను లాగిన్ అవుదామని చెప్పేసి వచ్చేసాను అనమాట. యాక్చువల్లీ వర్క్ లేదు, బట్ స్టిల్ ఏమన్నా పింగ్స్ ఆర్ మెయిల్స్ వస్తాయని చెక్ చేసుకుందామని చెప్పేసి ఒకసారి అలా వచ్చాను. ఇగ్నోర్ మై ఫేస్, ఏంటో అంత వంటింట్లోనే ఉన్నట్టు అనిపించింది. ఆల్మోస్ట్ చాలాసేపు ఉన్నాను, ఒక 2-3 అవర్స్ ఉన్నట్టున్నాను. ఎందుకంటే అన్నీ లో ఫ్లేమ్లోనే చేసుకున్నాను కాబట్టి. సో ఇంకా చాలా చిరాగ్గా అనిపించింది. వచ్చి అలా ఏసీ వేసుకొని మంచిగా సెటిల్ అయ్యి కొద్దిసేపు కూర్చున్నాను. ఈ లోపల మేఘా కూడా నా ల్యాప్టాప్ కోసం కొట్టుకుంటున్నాడు అనమాట. అక్కడ ల్యాప్టాప్ కావాలంట వాడికి. ఇది మన పర్సనల్ ల్యాప్టాప్, ఏదో ఒకటి నొక్కినా పర్లేదు, కానీ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ల్యాప్టాప్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నేను తాకని లేదు. ఇంకా నా ఐడి కార్డ్ అలా వాడికి ఇచ్చానమాట. సో వాడైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉన్నాడు. నేను ఇంకా ఇద్దరిని మేనేజ్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ నుండి లేచి ఇంకా ప్యాకింగ్ చేసుకుందామని చెప్పేసి చేసుకున్నాను. నేనేంటంటే ఒక 15 days 1 week ముందు నుండే ప్యాకింగ్ స్టార్ట్ చేస్తాను. నాకు కావాల్సినవి అన్నీ ఒక పక్కన పెట్టేసుకుంటూ ఉంటాను, గుర్తయినవి ఆర్ ఎల్స్ నోట్ చేసుకుంటాను. ఈ రెండిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకుంటాను. లేదంటే ముందు రోజు నాకు టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. అప్పటికప్పుడు ప్యాకింగ్ చేయాలంటే ఏవి గుర్తుకు రావు, అన్నీ మర్చిపోతాను. సో ఈసారి అలా అవ్వకుండా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కటి నేను సైడ్న పెట్టేశాను అనమాట. సో వాటిట్లో యూజ్ అయ్యాయి కొన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను యాక్చువల్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాను. సో మనం నేను పెళ్ళి శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను ఆ ట్రావెల్లో. సో అందుకని ఒకవేళ లీక్ అయినా అవి మనం వాష్ చేయడానికి ఉండదు, డ్రై వాష్కి ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ ఏదన్నా అయితే. సో అలా అవ్వకూడదు అని చెప్పేసి నేను నా దగ్గర ఆల్రెడీ బ్రెస్ట్ ప్యాడ్స్ ఉన్నాయన్నమాట. లవ్ ల్యాప్ నుండి ఆర్డర్ పెట్టుకున్నాను. అవి కూడా ప్యాక్ చేసుకుంటున్నాను మర్చిపోకుండా. ఇవి కూడా ఒక 2-3 సెట్స్ అలా పెట్టుకున్నాను అనమాట. ట్రావెల్లో ఒకవేళ లీక్ అయినా బయటికి కనిపిస్తే ఆడ్గా ఉంటుంది కదా, ఒకవేళ చున్నీ అలా లేకపోతే అని చెప్పేసి పెట్టేసుకున్నాను అవి కూడా. దాంతోపాటు పట్టు శారీ అంటున్నాను కాబట్టి స్వెట్ ప్యాడ్స్ కూడా పెట్టుకున్నాను. సో స్వెట్ అది వచ్చి పట్టు బ్లౌజెస్ అనేవి పాడవకుండా ఉంటాయి. ఇవి రెండైతే మస్ట్గా ప్యాక్ చేసుకున్నాను. యాక్చువల్లీ నేను మీకు ట్రావెల్ సోప్ బాక్సెస్ కూడా షేర్ చేద్దాం అనుకున్నాను, బట్ అది క్లిప్పింగ్ మిస్ అయ్యింది. నేను ఇక్కడ ఎక్కడైనా మీకు ఇమేజెస్ యాడ్ చేస్తాను ఆర్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అవి ఎలా ఉంటాయంటే ఒక చిన్న బాక్స్లో మన సబ్బు ఓన్లీ ట్రే లాగా ఉంటుంది, అందులో సోప్ పెట్టుకోవచ్చు అనమాట. నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. మనమంటే బాడీ వాషెస్ తీసుకెళ్ళొచ్చు, కానీ పిల్లలకి ఒకటి అలవాటు అయితే వాళ్ళకి మళ్ళీ ఇంకోటి ఇన్స్టెంట్గా వాడితే ర్యాషెస్ అలా వస్తాయి కదా, సో అలా రాకుండా ఉంటాయి. సో అందుకని సోపే క్యారీ చేస్తాను. సోప్ బాక్స్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయిందనమాట. ఇంకా మొత్తం సెట్ చేసుకొని డిన్నర్ అయితే చేసేస్తున్నాను. డిన్నర్ టైం అయిపోయింది. సో ఫ్రెష్ లేదు ఏం లేదు, ఫస్ట్ పడాలి ఫుడ్, ఎనర్జీ కావాలి అని చెప్పేసి హాయిగా ప్రశాంతంగా కూర్చొని నేనైతే మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఇది ఎంజాయ్ చేసిన తర్వాత మార్నింగ్ అలాగే పెట్టేశాను అనమాట. నేనైతే అవి పౌడర్ అలా ఏం చేయలేదు, ఎందుకంటే నా మిక్సీ హ్యాండ్ ఇచ్చింది. అండ్ పిండి జార్ పడుతుంది, చట్నీ జార్ పడుతుంది, కానీ మధ్యలో ఉంటుంది కదా జారు పౌడర్ చేసేది, అదైతే పడట్లేదనమాట. ఈ ఊరికే తిరిగిపోతుంది. అప్పటికప్పుడు ఎందుకు హ్యాండ్ ఇచ్చిందో తెలీదు. సో ఇంకా రిలాక్స్ అయ్యి కూల్ అయిన తర్వాత నైబర్స్ దగ్గరికి వెళ్ళి మిక్సీయే తెచ్చేసుకున్నాను. మిక్సీ తెచ్చుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, మకానా అండ్ అటుకులు, ఇవి రెండు కలిపి మంచిగా ఫైన్గా చేసుకుంటాను పౌడర్. అండ్ నేను చెప్పిన రైస్ మిక్స్ వచ్చేసరికి బాబుకి 9th month కాబట్టి కొంచెం రవ్వగా చేసుకుందాము ఈసారి, స్లోగా మెతుకుల్లోకి అలవాటు చేయొచ్చు అని చెప్పేసి
రవ్వగా అయితే చేసుకున్నాను. ఇవి 2 చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ కంటైనర్స్‌లోనే పెడుతున్నాననమాట. ఈ మధ్య గ్లాస్‌వి ప్రిఫర్ చేస్తున్నాను. అట్‌లీస్ట్ పిల్లల ఫుడ్ కోసమైనా అని చెప్పేసి. ప్లాస్టిక్ డే బై డే మనం దాంట్లోనే స్టోర్ అయితే అంత హెల్తీ కాదు అని ఇంకా అవన్నీ మిక్సీ పట్టుకొని అండ్ మకానా పౌడర్‌ని అయితే నేను జల్లించుకుంటున్నాను. ఎందుకంటే ప్రాసెస్ చాలా సింపుల్ అనమాట. తర్వాత కుక్ చేసుకునేది. ఒకవేళ ఏదన్నా ఎక్కువ ఉన్నా, డస్ట్ అలా ఉన్నా, ఫైబర్ కంటెంట్ పొట్టు లాంటిది ఉన్నా పోతుందని చెప్పేసి ఇంకా ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి దేవుడికి మంచిగా పూజ చేసుకున్నాను. అండ్ నేను మొన్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి వెళ్ళాను. నేను ఎక్కడికన్నా వెళ్తే ఏదన్నా అక్కడ ఫస్ట్ టైం వెళ్తే మాత్రం అక్కడ నుండి గుర్తుగా ఏదైనా తెచ్చుకుంటాను. అక్కడ నాకు ఈ వెంకటేశ్వర స్వామి బొమ్మ అయితే కనిపించింది. నాకు చాలా నచ్చింది. సో కార్లో పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పేసి అదైతే తెచ్చుకున్నాను. ఇంకా ఆ తర్వాత రేపు మార్నింగే అనమాట ట్రావెల్కి స్టార్ట్ అవుతున్నాము. తిరుపతి వెళ్తున్నాము బాబు పుట్టెంటికల కోసం. సో ఇంకా కావాల్సిన బ్యాగ్స్, ఇంకా చిన్న చిన్న బాటిల్స్, ఫ్లాస్క్, కెటిల్ ఇవన్నీ నేను మొత్తం ఒక సైడ్‌నైతే పెట్టేస్తున్నాను. సో దట్ పొద్దున్నే వెతుక్కున్నట్టు ఉండదని. ఇదనమాట వీడియో. వీడియో నచ్చిందా? వ్లాగ్ అండ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ యూస్ఫుల్ అనిపిస్తే ఎవరికన్నా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.